హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ భారతి. ఈరోజు రెసిపీ వచ్చి బంగాళదుంపతోటి సమోసా తయారు చేస్తున్నాను. ఎలా చేయాలో రెసిపీలోకి వెళ్ళిపోదాం. వీడియో స్టార్ట్ చేద్దామండి. ఒక కప్పు మైదా పిండి తీసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే, ఇష్టం లేకపోతే మీకు గోధుమ పిండి అనే చేసుకోవచ్చు. దీని ప్లేస్లో ఒక అర స్పూను సాల్టు, ఒక స్పూను వాము, ఇప్పుడు కొంచెం నెయ్యి ఎచ్చబెట్టుకుని నెయ్యి వేసుకోండి. నెయ్యి లేకపోతే నూనెనే వేసుకోవచ్చు. కొంచెం వేడి చేసి వేసుకుంటే సమోసా బాగా వస్తుంది. ఇది మొత్తం ఇలా కలుపుకోవాలి. అలా రఫ్ చేస్తున్నట్టు కలుపుకుంటే మనకి పిండికి ఇదంతా నెయ్యి అంతా పట్టి బాగుంటుంది. ముందే నీళ్ళు వేసుకోకూడదు. మనం మొత్తం కలుపుకొని ఇప్పుడు నీళ్ళు వేసుకుందాం. కొంచెం కొంచెంగా చపాతీ పిండిలా కలుపుకోవాలి. గట్టిగానే కలుపుకోవాలి. ఇది చూసుకొని వేసుకోండి. నీళ్ళు మీ పిండిని తగ్గట్టుగా నీళ్ళు వేసుకొని ఉప్పు వేసుకోండి. ఇలా ఇంత గట్టిగా కలుపుకోవాలి పిండి. దీనికి కొంచెం పైన నెయ్యి కానీ నూనె కానీ చేసి ఒక 10 నిమిషాలు దీనికి రెస్ట్ ఇవ్వాలి. అలా నానేద్దాం పిండిని. మనం ఇప్పుడు సమోసాలోకి బంగాళదుంప కూర వండుకుందాం. ఒక 2 స్పూన్లు నూనె వేసుకుందాం. ఉల్లిపాయ వేయించడానికి సరిపడగానే వేసుకోవాలి. ఎక్కువైతే మనం సమోసా అయితే మెత్తబడిపోద్ది. పొడి పొడిగానే ఉండాలి కూర. కొంచెం జీలకర్ర వేసుకుందాం. ఒక ఉల్లిపాయ చాలు. సన్నగా కట్ చేసుకుని ఒక పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ. ఇప్పుడు ఉడకబెట్టిన బంగాళదుంపని ఒక 2 చిన్న బంగాళదుంపలు తీసుకోండి, సరిపోద్ది. చిటికెడు ఉప్పు, ఒక చిటికెడు పసుపు, ఒక అర స్పూను సాల్ట్, చాట్ మసాలా వేసాక ఒక అర స్పూను కారం వేసుకోవాలి. తర్వాత పచ్చి బఠాణీ, మొక్కజొన్న గింజలు వేసుకుంటే 2 స్పూన్లు వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర, కరివేపాకు వేసుకుని పూర్తిగా కలుపుకుందాం. మొత్తం పైకి కిందకి కలుపుకోవాలి. అంతే, కర్రీ అయితే రెడీ అయిపోయింది సమోసాలోకి. ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది కదా, కూర అంతా ఇందులో తీసుకుందాం. ప్లేట్లోకి చల్లారబెట్టుకుందాం. ఇప్పుడు చల్లారాక చిన్న చిన్న ఉండలుగా చేసుకుందాం. ఇలా ఉండలు చేసుకుని పక్క పెట్టుకోవాలి. ఇప్పుడు పిండి మళ్ళీ ఒకసారి మదాయించుకుందాం. ఇలా చేయడం వల్ల సాఫ్ట్గా అవుతుంది పిండి. ఇప్పుడు ఒక నిమ్మకాయ అంత ముద్ద తీసుకుని బాగా పలచగా తీసుకోవాలి.
ఇప్పుడు కొంచెం మైదాపిండి రాసుకుని ఎడ్జిల్కి దీన్ని ఇలాగా ఈ పక్కకు పెట్టాలి. దీన్ని ఇలాగ ఈ పక్కకు పెట్టాలి. కిందనే ఇలా మూసేయాలి. ఇప్పుడు ఇలా హోల్ చేసి ఈ హోల్లో మనం కర్రీ పెట్టుకోవాలి. ఎంత సరిపడగా కర్రీ పెట్టుకుంటే అంత బాగుంటుంది. ఇప్పుడు ఈ ఎడ్జిలకు కూడా మైదాపిండి ఇలా రాసుకుని చూసారు కదా, అలా వస్తుంది సమోసా షేపు. బాగుందా? ఇలా అన్నీ చేసి చూపిస్తాను. మాకైతే 8 సమోసాలు అయినాయి. దీన్ని ఒక 5 నిమిషాలు ఆరనిచ్చి అప్పుడు మనం వేపేసుకుందాం. నూనె వేడిగానే ఉండాలి, లేకపోతే సమోసాలు ఈ పొంగవు. ఇలాగా మనం మూకుడికి ఎన్ని పడతాయో అన్నీ వేసుకోవాలి. వెంటనే గరిటె పెట్టకండి. ఒక్క 2 నిమిషాల నుంచి ఇలాగ తిరగేస్తే బాగుంటుంది. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. ఈ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. అలాగే మిగతా అన్నీ వేయించుకుందాం. చూసారు కదా, సమోసా అయితే ఇలా రెడీ అయిపోయినాయి. దాంట్లో టమాటా కెచప్ వేసుకుని తింటే చాలా బాగుంటుంది. టమాటా సాస్ అయినా బాగానే ఉంటుంది, పిల్లలకి ఇష్టంగా ఉంటుంది. పెద్దోళ్ళు అయితే మనం పుదీనా చట్నీ అది ముంచుకుంటే బాగుంటుంది. ఎలా చేసుకోండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. బాయ్. చూసారా, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వచ్చినాయి. లోపల కర్రీ అయితే చాలా బాగుంది. సూపర్గా ఉంది.